హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లను పంపిణీ చేయబోతున్నారు. ఈసారి ఏప్రిల్ నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లను ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు పంపిణీ చేయబోతున్నారు, అలాగే ఎవరికి పెన్షన్లను ఇస్తారు, ఎవరికి ఇవ్వరు, ఈ ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు మీకు వస్తాయా రావా అని ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేసుకొని ఎలా తెలుసుకోవాలి, ఎవరెవరికి ఏ పెన్షన్ కేటగిరీ ద్వారా వచ్చేటువంటి పెన్షన్ మొత్తం పంపిణీ చేస్తారు, ఇక అన్నిటికంటే ముఖ్యంగా చాలామంది కూడా కొత్తగా ఆసరా చేయుత పెన్షన్లకు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతము ఈ కొత్త ఆసరా పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తులు జరుగుతున్నాయా లేదా, ఒకవేళ అప్లికేషన్స్ తీసుకుంటున్నట్లయితే సో ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ విధానం ఏంటి, కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, ఇలాగా అన్ని వివరాల గురించి మీకు వీడియోలో క్లియర్‌గా చెప్తాను. మీరందరూ వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ముఖ్యంగా ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే చూస్తున్నారో వీడియోకి లైక్ చేయండి గైస్. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి రీచ్ చేస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. లేట్ చేయకుండా వివరాల్లో గనుక వచ్చేసినట్లయితే, తెలంగాణ ప్రభుత్వము ప్రతి నెల పెన్షన్లను పంపిణీ చేసే విధంగానే ఈ ఏప్రిల్ నెలకు సంబంధించి కూడా పెన్షన్లను పంపిణీ చేయబోతుంది. సో అయితే పెన్షన్లను ప్రతి నెల కూడా కొన్ని జిల్లాల వారికి డబ్బులను బ్యాంకు ఖాతాల్లోకి రిలీజ్ చేస్తారు. మరికొన్ని జిల్లాల్లో ఉన్నటువంటి లబ్ధిదారులకు మాత్రము డైరెక్ట్‌గా వాళ్ళ ఇంటి దగ్గరకే పోస్ట్ మాస్టర్ల ద్వారా పెన్షన్లను పంపిణీ చేసే విధంగా చేస్తూ ఉన్నారనమాట. సో ఈసారి పెన్షన్ పంపిణీ విధానంలో కూడా కొన్ని మార్పులు చేర్పులను తీసుకురావడం జరిగింది. ఇక మెయిన్ ఏంటంటే, మీకు ఈ ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు వస్తాయా లేదా అని ఆన్‌లైన్‌లో స్టేటస్ చెక్ చేసుకొని ఎలా తెలుసుకోవాలో ఫస్ట్ చెప్తాను. దాని తర్వాత మీకు ఆటోమేటిక్‌గా తెలుస్తుంది ఎవరికి పెన్షన్లు వస్తాయి, రావు అనని. అలాగే ఎంత పెన్షన్ మొత్తం ఎవరెవరికి వస్తుంది, ఇలాగ అన్ని వివరాల గురించి చూద్దాం గైస్. సో ఫస్టు మీ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను. ఇది చేయూత పెన్షన్‌లకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్‌సైట్ మీరు స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు. సో ఫస్ట్ దీంట్లోకొచ్చేసి ఇక్కడ ఎంటర్ పెన్షన్ ఐడీ కావచ్చు, యూఐడీ కావచ్చు, సదరం ఐడీ 3 ఆప్షన్స్ అడుగున్నారు. సో ఈ మూడిల్లో మీకు ఏ నంబర్ తెలిసినా సరే ఐడీ నంబర్‌ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. లేదు మీకు అవి తెలీదనుకుంటే ఫస్ట్ ఒక డిస్ట్రిక్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. మీ డిస్ట్రిక్ట్ నేమ్ మీద ఒకటి కాదు. దాని తర్వాత మండలం నేమ్ మీ మండలం నేమ్ సెలెక్ట్ చేసుకోండి ఆ డిస్ట్రిక్ట్‌లో. దాని తర్వాత మీ యొక్క పంచాయతీ ఏదో అది సెలెక్ట్ చేసుకోండి. ఆ మండలంలో ఉన్నటువంటి పంచాయతీ. అలాగ అన్నీ సెలెక్ట్ చేసుకొని మీ పేరు ఇక్కడ పెట్టండి. దాని తర్వాత హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరో ఆ పర్సన్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకొని సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు స్టేటస్ ఓపెన్ అవుతుంది. పర్టిక్యులర్‌గా మీ యొక్క పేరుతో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయన్నమాట. సో అక్కడ మీకు ఇలాగ చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఫస్ట్ డిస్ట్రిక్ట్ నేము, మండలం నేము, పంచాయతీ నేము, పెన్షన్ ఐడీ, దాని తర్వాత బెనిఫిషియరీ నేము, ఫాదర్ అండ్ హస్బెండ్ నేము, టైప్ ఆఫ్ పెన్షను, డిజేబుల్డ్ పర్సన్ కాబట్టి డిజేబుల్డ్ అని ఇచ్చున్నారు. ఏజు, జెండరు, శాంక్షన్డ్ మంతు, పెన్షన్ స్టేటస్ అనమాట. ఇది మెయిన్ మనకు పెన్షన్ స్టేటస్ అనేది. ఈ పెన్షనర్ స్టేటస్ దగ్గర లైవ్ అని ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా పెన్షన్ వస్తుంది ఖచ్చితంగా. అలాగే మీకు అమౌంట్ వచ్చేసి డిజేబుల్డ్ పర్సన్ కాబట్టి రూ. 416 వస్తుందన్నమాట. మీకు పెన్షనర్ స్టేటస్ దగ్గర లైవ్ అని చూపిస్తుందో లేదంటే ఇంకేమన్నా చూపిస్తుందో ఒకసారి మీరు స్టేటస్ చెక్ చేసుకొని నాకు కామెంట్‌లో తెలియచేయపరచండి. సో దాన్ని బట్టి నేను మీకు కామెంట్‌లో చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఓకేనా? ఇలాగ సింపుల్‌గా మీరు స్టేటస్ చెక్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్‌లో లింక్ అయినా పెడతాను. లేదనుకుంటే మీరు గూగుల్‌లోకి వెళ్ళైనా సరే ఆసరా చేయూత పెన్షన్ వెబ్‌సైట్ అని సెర్చ్ చేసినా వచ్చేస్తుందన్నమాట సింపుల్‌గా. ఇకపోతే ఎవరికి పెన్షన్లను రద్దు చేయబోతున్నారు, ఎవరికి పెన్షన్లను ఇవ్వరు అంటే, ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా డీటెయిల్స్ మొత్తం కూడా. ఈ డీటెయిల్స్‌లో ఏవైనా పొరపాట్లు గనుక ఉన్నట్లయితే, సో ఫర్ ఎగ్జాంపుల్‌గా వచ్చేసి ఇక్కడ ఫాదర్ అండ్ హస్బెండ్ నేమ్ ఉంది కదా! సో మీ యొక్క ఫాదర్ కావచ్చు, మీ హస్బెండ్‌కు కావచ్చు, వాళ్ళ పేర్లకు బదులుగా వేరొక పేర్లు వచ్చున్నా సరే, అలాగే మీ అడ్రెస్సు, మీ డిస్ట్రిక్ట్‌కు సంబంధించి వేరొక డిస్ట్రిక్ట్ నేమ్ వచ్చున్నా, మండలానికి సంబంధించి వేరొక మండలం నేమ్ వచ్చున్నా, ఇలాగ ఏవైనా చిన్న చిన్నపాటి రిమార్క్స్ ఏమన్నా ఉన్నా సరే, మీకు పెన్షన్‌లో అయ్యేటువంటి వాటిని నిలుపుదల చేస్తారనమాట. సో వాటన్నిటిని కూడా మీరు ఎప్పుడైతే రెక్టిఫై చేసుకుంటారో, పరిష్కరించుకుంటారో ఈ సమస్యలన్నిటిని, అప్పుడు మీకు పెన్షన్‌లను మళ్ళా కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది. అప్పటి వరకు పెన్షన్‌లు నిలుపుదల చేస్తారు. రద్దు చేయరనమాట. ఓకేనా? సో అలాగే పెన్షన్‌లకు ఎవరైతే అనర్హతలు కలిగి ఉంటారో వాళ్ళందరికీ కూడా పెన్షన్‌లను ఖచ్చితంగా రద్దు చేసేస్తారు.
పెన్షన్ వెరిఫికేషన్స్ చేసి. ఇది మాత్రం కన్ఫర్మ్ అనమాట. ఇక్కడికి క్లియర్ అండి. ఇకపోతే పెన్షన్‌లను ఏ విధానంలో పంపిణీ చేస్తున్నారు? ఎవరెవరికి ఏ విధానంలో వస్తాయి? ఆ వివరాల గురించి చూద్దాం. కొన్ని జిల్లాల్లో వారికి డైరెక్ట్‌గా బ్యాంక్ ఖాతాలకు జమ చేసేస్తారు. అక్కడి వరకు బాగుంది. బట్ కొన్ని జిల్లాల వరకు పోస్ట్ మాస్టర్ల ద్వారా పంపిణీ చేస్తున్నారు. ఇదివరకు మనకు పెన్షన్‌లు ఎలా పంపిణీ చేసేవాళ్ళు? పోస్ట్ మాస్టర్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ దగ్గర బయోమెట్రిక్ తీసుకొని, ఆ బయోమెట్రిక్ పడితేనే పెన్షన్ డబ్బులు ఇచ్చేటువంటి వాళ్ళు. ఒకవేళ ఆ బయోమెట్రిక్ గనక పడకపోయినట్లయితే వాళ్ళకు ఫింగర్ ప్రింట్స్ పనిచేయక అప్పుడు పెన్షన్ ఇచ్చేవాళ్ళు కాదనమాట. ఆ పెన్షన్ అమౌంట్ వాళ్ళ దగ్గరే పెట్టుకొని వాళ్ళు యూజ్ చేసుకునేవాళ్ళనమాట. ఇలాగ జరుగుతూ ఉండేది. సో, ఈ నేపథ్యంలో చాలామంది కూడా అర్హత కలిగినటువంటి వాళ్ళు పెన్షన్ డబ్బులు కోల్పోతూ ఉన్నారు. సో, అప్పుడు ప్రభుత్వం మనకు ఒక కొత్త రూల్ తీసుకురావడం జరిగింది. పెన్షన్ లబ్ధిదారులకు ఫేస్ స్కాన్, ఓకేనా? మీ ఫేస్‌ని స్కాన్ చేసుకుంటారనమాట. ఆ ఫేస్ స్కాన్ ద్వారా పెన్షన్స్‌ను పంపిణీ చేసే విధంగా కొత్త రూల్ తీసుకొచ్చింది. ప్రస్తుతం అయితే ఈ పోస్ట్ మాస్టర్లు ఈ విధానంలోనే పెన్షన్లు అయ్యేటువంటివి ఇస్తూ ఉన్నారు. సో, మీకు ఎవరికీ కూడా పెన్షన్లు నిలిపివేయకుండా వస్తాయండి. అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా తీసుకోవచ్చు. ఫింగర్స్‌తో పనేం లేదు ఇప్పుడు. ఫింగర్స్ పడకపోయినా సరే, పడినా సరే మీకు ప్రాబ్లమ్ లేదనమాట. ఓకేనా? సో, డైరెక్ట్‌గా ఫేస్ స్కాన్ తీసుకునేసి పెన్షన్లు అయ్యేటువంటి వాటిని ఇచ్చేస్తారనమాట. ఇక్కడికి క్లియర్‌గా పెన్షన్స్ ఎంతెంత మొత్తంలో ఎవరెవరికి ఏమేమి వస్తాయంటే, సో, జనరల్‌గా ఇంకా మనకు పెన్షన్లు పెంచలేదు కాబట్టి వృద్ధులకు వీళ్ళందరికీ కూడా రూ. 2016, దివ్యాంగులకు, వికలాంగులకు రూ. 4016 చొప్పునే వస్తాయండి. ఇంక అంతకు మించి ఎక్కువ రావు. పెంచిన తర్వాతే అమౌంట్స్ అనేటువంటివి చేంజ్ అవుతాయన్నమాట. నేను అప్డేట్స్ అందజేస్తూ ఉంటాను పెంచితే ఒకవేళ. ఓకేనా? ఇక కొత్త పెన్షన్ల కోసం చాలామంది కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతమైతే అప్లికేషన్స్ జరుగుతూ ఉన్నాయి గ్రామ సభల్లో. ఎవరైనా ఆసరా చేయూత పెన్షన్‌లు కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే వెళ్ళేసి అప్లికేషన్స్ పెట్టుకోండి. ఓకేనా? సో, ఇలా అయితే ఉన్నాయండి. ఈ ఆసరా చేయూత పెన్షన్‌లకు సంబంధించిన సమాచారం అనేది. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్‌లో అడగండి. రెస్పాండ్ అవుతూ ఉంటాను గైస్. రెగ్యులర్‌గా ఛానల్ ఫాలో అప్ చేస్తున్నాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.